గుడ్ ఆఫ్టర్నూన్. కంట్రీ పల్స్ కి స్వాగతం. ఏ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ తమిళనాడు పాలిటిక్స్. మనసులను గెలిచిన సీఎం విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనను కలవడం, స్టాలిన్ విజయ్ను సాదరంగా ఆహ్వానించడం ఇవి రాజకీయాల్లో పరస్పర గౌరవానికి నిదర్శనం. ఈనాడు ద్వేషంతో, బూతులతో ఒకరినొకరు దూషించుకునే రాజకీయ నాయకులకు ఇది కనువిప్పు కావాలి. ఎన్నికల సమయంలో జరిగిన ర్యాలీల్లో కూడా ఇరు వర్గాలు పరుష పదజాలానికి తావివ్వకుండా సమన్వయం పాటించడం నిజంగా శుభపరిణామం. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజం. కానీ వ్యక్తిగత ద్వేషాలు కాకుండా పరస్పర గౌరవంతో రాజకీయాలు సాగితే ప్రజలకు కూడా మంచి సందేశం వెళుతుంది. ఈ సందేశం రాజకీయాల్లో పరస్పర గౌరవం, సంస్కారం ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. సాధారణంగా ఇప్పుడు రాజకీయాల్లో నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేయడం మనం చూస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో తమిళనాడు సీఎం విజయ్ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను ఆయన ఇంటికి వెళ్లి కలవడం, స్టాలిన్ కూడా ఎంతో ఆప్యాయంగా స్వాగతించడం ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగించింది. ఇది కేవలం ఇద్దరు నాయకుల సమావేశం మాత్రమే కాదు, రాజకీయాల్లో మనుష్యత్వం ఇంకా ఉందని చూపించిన సంఘటన. ఎన్నికల సమయంలో పార్టీల మధ్య పోటీ సహజం. ప్రతి పార్టీ తమ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పాలి, ప్రత్యర్థుల విధానాలను విమర్శించాలి. కానీ ఆ విమర్శలు వ్యక్తిగత ద్వేషంగా మారకూడదు. ఈ సందర్భంలో ఇరువర్గాలు కూడా సంయమనంతో ప్రవర్తించడం చాలా మంచి విషయం. ప్రతి పార్టీ తమ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పాలి, ప్రత్యర్థుల విధానాలను విమర్శించాలి. కానీ ఆ విమర్శలు వ్యక్తిగత ద్వేషంగా మారకూడదు. ఈ సందర్భంలో ఇరువర్గాలు కూడా సమన్వయంతో ప్రవర్తించడం చాలా మంచి విషయం. ఎన్నికల ర్యాలీల్లో కూడా పరుష పదజాలం ఉపయోగించకుండా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది. ఎందుకంటే నాయకులు ఎలా మాట్లాడితే వారి అభిమానులు కూడా అలాగే ప్రవర్తించే అవకాశం ఉంటుంది. నాయకులు ద్వేషపూరితంగా మాట్లాడితే సమాజంలో విభేదాలు పెరుగుతాయి. కానీ గౌరవంతో మాట్లాడితే ప్రజల్లో కూడా పరస్పర గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సంఘటనలు యువతకు కూడా మంచి సందేశమిస్తాయి. రాజకీయాలు అంటే తిట్లు, ద్వేషం కాదు, సేవ, సంస్కారం, సహనం కూడా కావాలని గుర్తుచేస్తాయి. దేశం మరియు సమాజం అభివృద్ధి చెందాలంటే నాయకులు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి అనే భావనను ఈ విషయం స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ సందర్భములో ఇద్దరు అభినందనీయులే. తమిళనాడు సీఎం విజయ్ గారికి మా కంట్రీ పల్స్ ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. స్పెషల్ ఫోకస్ ఆన్ తమిళ్ పాలిటిక్స్ ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంట్రీ పల్స్. నమస్కారం.